ఒక ఊళ్ళో నలుగురు యువకులు కలిసి ఉండేవారు. వాళ్ళు నిరుద్యోగులు అవడం వలన కనీస అవసరాలకు కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు. ఇలా కష్టంగానే కాలాన్ని నెట్టుకుంటూ వెళ్ళేవారు. ఒకరోజు వారికి పక్క గ్రామంలో ఒక ఋషి ఉన్నాడని, అతను ఎన్నో మహిమలు కలవాడని తెలిసింది. ఆ నలుగురు యువకులు ఆ ఋషి దగ్గరకు వెళ్ళి, స్వామి, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, మా కష్టాలు పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అంటూ వేడుకున్నారు. ఆ ఋషి వారిని చూసి, నాయనలారా, మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇవిగో తాయెత్తులు తీసుకోండి. ఈ తాయెత్తులు మీరు నలుగురు ఒక్కొక్కటి తీసుకుని ఉత్తర దిశగా వెళ్ళండి. అప్పుడు మీలో ఒకరి చేతి నుండి ఒక తాయెత్తు జారిపడుతుంది. అక్కడ తవ్వితే మీకు కొంత నిధి దొరుకుతుంది. దానిని తీసుకుంటే మీకు ఎటువంటి లోటు లేకుండా జీవితం సాగిపోతుంది. అదీ చాలకపోతే మీరు ఇంకా ముందుకు పోతే మరొకరి చేతికున్న తాయెత్తు జారిపడుతుంది. అక్కడ తవ్వి చూస్తే అక్కడ కొంత నిధి దొరుకుతుంది. అదీ చాలకపోతే మరొకరిది. ఇలాగా తాయెత్తులు భూమిపై పడతాయి. అలా పడిన చోట తవ్వితే మీకు రత్నాలు, వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపాడు. ఆ యువకులు ఆ ఋషి చెప్పినట్లుగానే ఉత్తర దిశగా నడుచుకుంటూ వెళుతుండగా మొదటివాడి చేతుకున్న తాయెత్తు కింద పడింది. అక్కడ వారు తవ్వి చూడగా రాగి నాణాలు ఉన్న 2 బిందులు లభించాయి. వాటిని చూసి మొదటివాడు, మిత్రులారా, నా తాయెత్తు కింద పడి నాకు ఈ సొమ్ము దొరికేలా చేసింది. దీంతో నేను సుఖంగా బ్రతుకుతాను. మీరు మీ తాయెత్తులతో ముందుకు వెళ్ళండి అన్నాడు. మిగిలిన ముగ్గురు అలాగే అంటూ అక్కడి నుండి ముందుకు నడిచారు. తర్వాత రెండవ వాడి చేతికున్న తాయెత్తు కింద పడింది. అక్కడ తవ్వి చూస్తే వెండి బయటపడింది. దాన్ని చూసి రెండవ వాడు, మనం దీన్ని సమానంగా పంచుకుందాము అన్నాడు. కానీ మిగిలిన ఇద్దరు అందుకు ఒప్పుకోలేదు. ఎవరికి దొరికింది వారిది కాబట్టి నీకు దొరికింది నీవు తీసుకుని వెళ్ళిపో అన్నారు. సరే అనుకుని ఆ వెండి దొరికిన రెండోవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరు మరికొంత దూరం వెళ్ళగా మూడవ వాడి చేతుకున్న తాయెత్తు కింద పడింది. అక్కడ తవ్వి చూస్తే బంగారంతో నిండిన బిందె కనబడింది. అప్పుడు మూడోవాడు, మిత్రమా, దీన్ని మనమిద్దరం సమానంగా పంచుకుందాం. అనవసరంగా దురాశతో ఇంకా ముందుకు పోతే లేనిపోని కష్టాలు వస్తాయేమో అన్నాడు. నీకు ఇది చాలు అనుకుంటే దీన్ని తీసుకుని వెళ్ళిపో. నా సంగతి నీకెందుకు? నీకు ఇష్టం ఉంటే ముందుకు రా, లేకపోతే లేదు. నాతో పాటు ముందుకు వస్తే మరింత ఎక్కువ ధనంతో వైభవంగా బ్రతకొచ్చు అన్నాడు నాలుగోవాడు. మిత్రమా, నీతో రావడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ఏ కష్టాల పాలవుతావో అని భయంగా ఉంది. అందుకే నీతో పాటు వస్తాను అంటూ ఇద్దరూ బయలుదేరారు. అలా వెళ్తూ ఉండగా చివరగా మిగిలిన నాలుగవ వాడి చేతికున్న తాయెత్తు కింద పడింది. అక్కడ త్రవ్వితే ఒక సొరంగం కనబడింది. లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. దాన్ని గుండా నాలుగవ వాడు లోపలికి వెళ్ళాడు. మూడవ వాడు నేను రానంటూ బయటే నిలబడిపోయాడు. ఇక నాలుగవ వాడు సొరంగం లోపలికి వెళ్ళగానే ఒక వ్యక్తి నెత్తిన చక్రం మోస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళగానే వాడు ఆ చక్రాన్ని నాలుగవ వాడి తలపై పెట్టి, అమ్మా, చాలా కాలం తర్వాత నా ఈ బాధకు మోక్షం కలిగింది అన్నాడు. అంతే, నెత్తిపైన పెట్టిన చక్రాన్ని మోయలేక ఆ బాధను భరిస్తూ, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు కోపంగా నాలుగోవాడు. ఏం చెప్పను మిత్రమా, నేను కూడా నీలాగే దురాశతో ఇక్కడికి చేరుకున్నాను. నా దురాశకు తగినట్లుగానే శాస్తి జరిగింది. అసలు ఈ గుహ ఎవరిదో తెలుసా? కుబేరునిది. అటు చూడు, వజ్రాలు, రత్నాలు, మణిమాణిక్యాలు అన్నీ ఉన్నా అందుకోలేని దురదృష్టవంతుడు ఈ చక్రాన్ని మోస్తూ ఉండాలి. మరొక విషయం చెప్తా విను. నేను శ్రీరాముడి కాలం నుండి ఈ గుహలోనే బందీనై ఉన్నాను ఈ చక్రాన్ని మోస్తూ అన్నాడు ఆ వ్యక్తి. రాముని కాలమా? ఎంత ఆశ్చర్యం! ఇది కలియుగం కదా, ఇన్ని రోజులు నీవు అసలు ఎలా బ్రతుకున్నావు అని అడిగాడు నాలుగోవాడు ఆశ్చర్యంగా. అందుకు ఆ వ్యక్తి నవ్వుతూ, ఓ మిత్రుడా, అత్యాశతో వచ్చిన వారు ఎవరైనా ఇక్కడ ఈ చక్రం పాలవుతారు. ఇక వారికి ఆకలి దప్పులు, నిద్రాహారాలు, జనన మరణాలు ఏమీ ఉండవు. ఎన్ని యుగాలైనా ఇలా చక్రాన్ని మోస్తూ ఈ బాధను అనుభవిస్తూనే ఉంటాడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. బయటకు వస్తున్న కొత్త వ్యక్తిని చూసిన మూడోవాడు ఆశ్చర్యపోయి, ఇదేమిటి, లోపలికి వెళ్ళిన వాడు ఏమైనట్లు అనుకుంటూ గుహ లోపలికి వెళ్ళి అక్కడ తలపై చక్రాన్ని మోస్తున్న తన స్నేహితుడిని చూసి, అయ్యో మిత్రమా, ఏం జరిగింది అన్నాడు. అప్పుడు ఆ నాలుగోవాడు,
నా అత్యాశకు తగిన శాస్తి జరిగింది. ఇక నేను ఈ చక్రం మోస్తూ ఉండవలసిందే అంటూ జరిగిందంతా చెప్పాడు. మిత్రమా, నీ గతి ఎంత దుర్భరమైంది. నీ స్థితి చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. ఇక ఆ దేవుడే నిన్ను రక్షించాలి.